డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మమ్మిడివరంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తన 6 సంవత్సరాల వయసు గల బాలుడికి అనారోగ్యంతో మమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లిన రాణిలంక గ్రామానికి చెందిన గూదే నాగ సుబ్రహ్మణ్యం ఆసుపత్రి సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన చెందాడు. జ్వరం, వాంతులతో బాధపడుతున్న తన కొడుకును చూసి వైద్యం సిఫారసు చేశారని ఆసుపత్రికి సిబ్బంది సెలైన్ ఎక్కించేందుకు పెట్టిన ఐవీ క్యానెల్తో నొప్పి వస్తుందని బాలుడు ఏడుస్తున్నప్పటికీ పట్టించుకోకుండా కనికరం లేకుండా కబుర్లు చెప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది తీరుతో ఆసుపత్రికి రావాలంటేనే పేదలు భయపడేలా ఉందని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. చిన్నపేటలో మేము నివసిస్తూ ఉంటాం. అది మాది వచ్చి ముమ్మడి మండలం. మార్నింగ్ ఉదయం 9 గంటలకు వచ్చామండి. పిల్లోడికి రాత్రి నుంచి వాంతులు విరసనాలంటే వచ్చాం. సార్ జాయిన్ చేసుకుని బ్లడ్ టెస్ట్లు అవి రాసి అమ్మ పిల్లోడిని చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. 2 గంటలకి డాక్టర్ గారు. అప్పటి నుంచి పిల్లోడికి బోన్ తిరిపిద్దామంటే సెలను అడ్డు వచ్చేసేయడం వల్ల రండి అంటే వేరే నర్సుకి చెప్తాను వస్తారన్నారు. ఫోన్లే సరే అని నేనే తినిపించుకున్నాను. మళ్ళీ టాయిలెట్ వస్తుందంటే మళ్ళీ నేనే తీసుకున్నాను. మళ్ళీ బాత్రూమ్ వస్తుందని నేనే తీసుకున్నాను. ఇప్పుడు బాటిల్ అయిపోయింది రండి అమ్మంటే ఎవరు లేరు స్టాఫ్. ఇంజక్షన్ రూమ్లోకి వెళ్ళి అడగనంటే నాకు కుదరదు, నేను వర్క్ చేసుకుంటాను. ఒకళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద హోదాలు వేసుకున్నారు. ఇప్పుడు ఈ సంటి పిల్లోడికి ఎలా బ్లీడింగ్ వచ్చేస్తే సెప్టిక్ అయిపోతే ఎవరు న్యాయం చెప్తారండి మాకు? ఇప్పుడు పేదోళ్ళు హాస్పిటల్గా పేదోళ్ళగా వచ్చేది ఎవరు ఒక్క నాలుగు పడుచుకొని లేడు, డాక్టర్లు లేరు. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు లోపలికి వెళ్ళి చూడండి, స్టాఫ్ ఎవరైనా ఉన్నారా, డాక్టర్లు ఎవరైనా ఉన్నారా అనేది ఒకసారి చూడండి. ఎవరూ లేరండి. ఇదండి జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాం సార్. ఉదయం 9 గంటలకు తీసుకొచ్చాం సార్. సరే సార్ మనం చెప్పలేదు, ఎవరు తెలియదు. నాకు నేను తీసుకుని వచ్చాను సార్. బాత్రూమ్ వచ్చిన ఏమొచ్చినా నేనే తీసుకున్నాను సార్. వస్తాం అడనంటున్నారు. ఎవరు పడుచుండదు, ఎవరు లేరు. ఎంత నీరసం అయిపోయిన కొరడు ఇంకోపోండి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు బిల్లు వేస్తాం లేకపోతే ఏంటి అని ఒక్క చెప్పండి. నాదులు ఎవరు లేరండి. గవర్నమెంట్ జాబ్ చేసుకుని సెలవులు ఒప్పుకోవడానికే కూర్చోడానికని జీతాలండి వాళ్ళకి ఇచ్చేది. అదే ఉన్నాడు కానీ నువ్వు ఆదాలు వేసుకుంటున్నాడు. అంత ఎవరో పడుచుకున్నాడు. ఇంకొకటి అయిపోయేటట్లేదు. ఇంకోండి ఎలా సూది ఊడిపోయి పిల్లడు అలా ఎడుతున్నాడు చూడండి. అది